అందరి చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ 2 లక్షలు వచ్చే విధంగా చేశారు. అంటే ఒక జిల్లాలో 3 ఉపాధి శ్రామికులు చనిపోతే మేమనుకున్నాం ఆ 3కి రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ 3కి వచ్చే కాంపెన్సేషన్ 50,000 నుంచి 2 లక్షలు పెంచి దాంతోపాటు ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక 2 లక్షలు. అంటే ఫ్యూచర్లో ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా ఇంక నుంచి వాళ్ళకి 50,000 కాదు, ఆ కుటుంబానికి తోడుగా 4 లక్షల రూపాయలు వచ్చే విధంగా చేయటం జరిగింది. పిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లో వేసుకుంటే చనిపోయేవాడా, మంచి మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా, ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న 323 మంది ఎలక్ట్రీషియన్స్ని ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీకోసం ఈరోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ని, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని, ఇన్సులేటెడ్ గ్లోవ్స్ని, ఇన్సులేటెడ్ షూస్ని, దాంతోపాటు ఇన్ని చేసిన ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికీ ఇన్సూరెన్స్ని స్వయంగా ఆయన అరేంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వేదిక మీద మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంత ఇన్సులేటెడ్ షూ ఇచ్చినా, ఎంత ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ఇచ్చినా, ఎంత ఇన్సులేటెడ్ గ్లోవ్ ఇచ్చినా మీరు కొంత జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఇచ్చినవన్నీ మీరు సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంత భాగం జాగ్రత్త మీరు కూడా ఉండే విధంగా చేయాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. పిఠాపురం నుంచి